అమరావతిలో నేడు రెండవ రోజు కలెక్టర్ల సదస్సు జరగనుంది. స్వర్ణాంధ్ర 2047 ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు సచివాలయం నుంచి హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. అక్కడి నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెడతారు. రేపు పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి, ఈ రోజు రెండవ రోజు కలెక్టర్ల సదస్సు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. నిన్న ఏదైతే మొదటి రోజు కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలను కలెక్టర్లకు ఇవ్వడంతో పాటు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా కలెక్టర్లకు పూర్తి ఆదేశాలు ఇవ్వడంతో పాటు కలెక్టర్లు ప్రతిరోజు ప్రజల మధ్యలో ఉండాలి అంటూ కూడా కలెక్టర్లు కూడా తొలి రోజు కలెక్టర్ల సమావేశంలో ఆయన ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని కార్పొరేషన్స్ నుంచి వచ్చేటువంటి నిధులు, అలాగే కొన్ని పూర్తిగా ప్రజలకు చేయాల్సినటువంటి పనుల విషయంలో, అలాగే విద్యార్థులకు హెల్త్ చెకప్ చేయడము, సంక్షేమ హాస్టల్స్ లో జిల్లా కలెక్టర్లు నిద్రలు చేసి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించడం వంటి పనులు చేపట్టాలని, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా ఏవైతే అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయి, అలాగే సూపర్ 6 ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి ఒక క్యాలెండర్ రూపొందించాలని, సూపర్ 6 పథకాల అమలుతో ప్రజలు సంతృప్తి చెందేలాగా చేసే బాధ్యత కలెక్టర్లు తీసుకోవడము, అలాగే విద్యార్థులకు సంబంధించి హాస్టల్స్ లో ఏం జరిగినా ముందుగా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది కాబట్టి అందరూ కూడా చాలా స్ట్రిక్ట్ గా సంక్షేమ హాస్టల్స్ విషయంలో ఉండాలని చెప్పడంతో పాటు ఏదైతే రాష్ట్రానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కేటాయింపులు ఏవైతే ఉన్నాయో ఆ కేటాయింపుల విషయంలో కూడా కలెక్టర్లు ముందుగా ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను ఫాలో చేయాలని కూడా సూచించడం జరిగింది. అలాగే అసైన్డ్ ల్యాండ్స్ కానీ కొంత రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఎక్కువగా వస్తూ ఉన్న నేపథ్యంలో, సమస్యలు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముందు వాటి పరిశీలనకు ఏదైతే నిర్ణయం తీసుకోవడము, అలాగే త్వరితగతిన ఫైల్స్ క్లియర్ చేసే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరు ఏ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ ఎంత ఫాస్ట్ గా ఈ ఫైల్స్ ని క్లియర్ చేస్తున్నారు, అలాగే ఈ ఫైల్స్ ఏదైతే మొత్తంగా డైరెక్ట్ ఫైల్స్ ని ఏవిటిని కూడా చేయొద్దు, అంతా కూడా ఆన్లైన్ లో చేసి ప్రజలకు అందుబాటులో ఉండడం, ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది కలెక్టర్లు తీసుకోవాలని సూచించారు. ఇక రెండవ రోజు ఈ రోజు శాంతి భద్రతల అంశం పైన కూడా ఈ రోజు చర్చిస్తారు. శాంతి భద్రతలకు సంబంధించి కూడా ఈ రోజు అన్ని జిల్లాల ఎస్పీలతో కూడా సీఎం సమావేశం అవుతారు. ఇక సాయంత్రం సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయం నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయంకి వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తారు. రేపు కేంద్ర మంత్రులతోటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి కొన్ని భేటీలో చర్చించే అవకాశం ఉంది. బిందు. రైట్, థ్యాంక్ యూ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.